ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఈ మనమ్మ మంజు మీద పడడం ఖాయం. ఏ కాకి పిల్ల, నువ్వు సత్య భార్య భర్తలా ఉత్తమ జంట? ఏ రకంగా నువ్వు నా కొడుకు భార్యాభర్తలు? ఏ రకంగా మీ ఇద్దరికి బెస్ట్ తలుపుల అవార్డు వచ్చింది? మమ్మీ, బెస్ట్ తలుపుల అవార్డు కాదు, బెస్ట్ కపుల్ అవార్డు. ఏదో ఒక కప్పులే. అత్తయ్య, కప్పు కాదు, కపుల్. ఏదో లేవే, మీరన్నదేలే. అమృత, ఈ కాకి పిల్లకు తెలుసో తెలియకో వాళ్ళు అవార్డు ఇచ్చారే అనుకో. అసలు ఇది వాళ్ళు పిలవగానే స్టేజ్ మీదకి ఎందుకు ఎక్కినట్టు? ఏ కాకి, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూడు. నీకు ఉత్తమ జంట అంటూ అవార్డు ఎందుకు ఇచ్చారే? నా కొడుకుతో కాపురం చేశావా? నా కొడుకుతో కలిసిమెలిసి ఉన్నావా? ఎందుకు ఇచ్చారే నీకు అవార్డు? తెలీదండి. నాకు తెలుసు. నువ్వు చెప్తుంటే ఆ ఎమ్మెల్యే వింటున్నాడని ఆయన్నే ఈ అవార్డు కావాలని అడిగావు కదూ. అప్పటికప్పుడు నిన్ను పిలిచేలా ప్లాన్ చేసుకున్నావు కదూ. సత్య నేను మొగుడు పెళ్ళాలమని ఈ బాహ్య ప్రపంచం మొత్తానికి కావాలనే తెలియాలనే ఆ వీడియోలు ఫోటోలు సాక్ష్యంగా మిగలాలనే నువ్వు ఈ పథకం పన్నావు కదూ. ప్రమాణ పూర్తిగా చెప్తున్నానండి, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదండి. నాలుక చీరేస్తా అబద్ధం చెప్పావంటే. నీ దరిద్రాన్ని ఏదో ఒక రకంగా వదిలించుకోవాలనుకుంటే చీడ పట్టినట్టు పట్టావు కదే దరిద్రపు దానా. నువ్వు నా కొంపలో ఉన్నంతకాలం పంది కొక్కులా మా కుటుంబంలో బొక్కలు పెడుతూనే ఉంటావు. ఇంట్లోనేమో సత్యకి విడాకులు ఇస్తాను అంటున్నావు, బయటికి వెళ్తే నీ బాగోతాన్ని బట్టబయలు చేస్తున్నావు. తగుదునమ్మా అంటూ కుడికాలు లోపలికి పెట్టొచ్చి నిన్ను అదే విధంగా బయటికి పంపిస్తాను. నువ్వింక ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నీకు ఇక్కడ ఉండే అర్హత లేదే. పదవే బయటికి, పద రా. మమ్మీ, ఎమ్మెల్యే గారు కాల్ చేస్తున్నారు.